దండోపాయం బెదిరింపులు సివిల్ వివాదాల్లో జోక్యంతో దండుకుంటున్న కొందరు పోలీసులు బాధితులు ఫిర్యాదు చేస్తేనే వెలుగులోకి న్యాయస్థానాలు ఉన్నతాధికారులు కొరడా జులిపిస్తున్నా అదే దుస్థితి రైట్ ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఆ పోలీస్ స్టేషన్ల వేదికగానే సెటిల్మెంట్లు అడ్డా జరుగుతుందని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడ పొలిటికల్ సర్కిల్లో అయితేనేది లేకపోతే చాలామంది కూడా చెప్పుకుంటున్నమాట ఓవైపు అసలు సెక్రటేరియట్ వేదికగానే సెటిల్మెంట్ జరుగుతుందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో ఈ వార్త మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే కంచె చేను వేసిన చందంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు అక్రమ సంపాదనకు ఆశపడి సివిల్స్ వివాదాలు తలదూరుస్తున్నారు ఆయా అంశాల్లో సెటిల్మెంట్ చేసుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమాయకులను బెదిరిస్తున్నారు స్టేషన్లలో రోజంతా నిలబెడుతున్నారు ఆ వేధింపులపై చాలా సందర్భాల్లో ఫిర్యాదు చేసేందుకు ఎవరు ముందుకు రారు అదే ఆ పోలీసులకు పంట పండిస్తున్నటువంటి పండిస్తోంది పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారిపోయాయని తాజాగా హైకోర్టు వ్యాఖ్యలు చేయడం క్షేత్రస్థాయిలో పరిస్థితికి అద్దం పడుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు రైట్ ఏదైతే గత ప్రభుత్వం హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి పోలీసులకు అత్యాధునికమైనటువంటి వాహనాలు ఇచ్చేసి వాళ్ళకు మంచి మంచి భవనాలు కట్టించేసినటువంటి గత ప్రభుత్వం అక్కడ నేరుగా ఒక కార్పొరేట్ స్థాయిలో కూడా కార్పొరేట్ ఆఫీసులకు ధీటుగా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక రాయదుర్గ పోలీస్ స్టేషన్ అయితే లేకపోతే సైబరాబాద్కి సంబంధించిన దాంట్లో ఏది కొన్ని కొత్త పోలీస్ స్టేషన్లు నిర్మించి కూడా చాలా ఒక క్రైమ్ను ఎంతో అత్యంత పటిష్టంగా అమలు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వానికి దక్కితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాస్త ఎవరైతే ఉన్నారో ప్రజల పాలిట మరోసారి పాతకాలపు పోలీసులుగా మారే పరిస్థితికి వచ్చేసింది దీంతో పాటుగా మొత్తానికి పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా ఒక అడ్డాలుగా మారుతూ ఉన్నాయి దీంతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా కొందరు విమర్శిస్తూ ఉన్నారు తమ కేసులు తీసుకోకుండా ఎవరైతే ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో లేకపోతే బాధితుల కేసులకు తీసుకోకుండా కేవలం అధికార పార్టీకి సంబంధించిన వార్డ్ మెంబర్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి స్థాయి వరకు ఒత్తిళ్లతో వాళ్ళకు తలొగ్గి పనిచేస్తున్నారని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ నేపథ్యానికి సంబంధించిన దాంట్లో మొన్న ఏదైతే ఒక మీడియా సంస్థ మీద జరిగిన దాడికి సంబంధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీఈఓ ఒక కేసు నమోదు చేసిండ్రో ఆ కేసు నమోదు చేసిన దాంట్లో కేవలం మా మీద దాడి జరిగిందని చెప్పేసి కూడా ఆమె ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పినటువంటి సందర్భం ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము ఎలాంటి ఏ ఒక్క పేరు కూడా మేము నమోదు చేయలేదు ఏ ఒక్క కేసు నమోదు చేయలేదు మా మీద దాడి జరిగింది అదే మాత్రమే నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చినా అని చెప్పేసి ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో అందరు సభాముఖంగా చెప్పినటువంటి మాట కానీ పోలీస్ వ్యవస్థ కాడికి వచ్చే వరకు మాత్రం దగ్గర 13 సెక్షన్లు వాళ్ళ మీద నమోదు చేసి వాళ్ళ పేర్లను ఇరికించి అక్కడికి వెళ్ళినటువంటి రిపోర్టర్ల పైన కూడా ఎవరైతే రిపోర్టర్లను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిచి విచారిస్తున్నటువంటి ఒక పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తాయి అంటే ప్రస్తుతం కేవలం ఒక సెటిల్మెంట్లకు లేకపోతే ఒక అధికార పార్టీ ఉన్నటువంటి నాయకులకు మాత్రమే ఈ పోలీస్ శాఖ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పేసి కూడా ఒక విమర్శలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి ఆ గట్టిగానే వినిపించిన సందర్భాన్ని మాత్రం ఖచ్చితంగా కూడా మనకు పలు వార్తల్లో వస్తున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈనాడు పత్రిక రాసినట్టుగా పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారిపోయాయి తాజాగా హైకోర్టు వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఒక కేసుకు సంబంధించిన దాని మీద దీని పరిస్థితులకు అడ్డం పడుతుంది చూసుకోవచ్చు ఒకసారి ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నల్లో కానీ లేకపోతే అధికార పార్టీ నాయకుల కనుసన్నలో కొనసాగుతుందని చెప్పేసి చెప్పవచ్చు దీంతోపాటు ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించిన దాని మీద ఆగమేఘాల మీద వాళ్ళకు నచ్చిన సెక్షన్లు నమోదు చేయడము లేకపోతే వాళ్ళని ఇబ్బందులు పెట్టడము లేకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్కి రమ్మంటూ వాళ్ళని తెప్పించుకోవడాలు జరుగుతూ ఉన్నాయి అవసరమైతే వారిని రిమాండ్కు తరలించి లేకపోతే పోలీస్ స్టేషన్లనే కూడా వాళ్ళ మీద పగడ్బందీ కేసులు నమోదు చేసే ప్రయత్నం అయితే పోలీస్ వ్యవస్థ చేస్తుంది అది తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం కూడా ఒకసారి పోలీస్ వ్యవస్థకు లేకపోతే కొంతమంది ఎవరైతే సెటిల్మెంట్లు చేస్తున్నటువంటి పోలీసులని ఒకసారి మనం కూడా విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేద్దాం అవసరం ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం కూడా వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం